చంద్రగిరి నియోజకవర్గ యువత కోసం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. 10,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. చంద్రగిరి మండలంలో మినీ ఐటీ పార్క్ నెలకొల్పి 2,500 మందికి ప్రత్యక్షంగా 3,500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తానన్నారు. తిరుపతి రూరల్ మండలంలో మెడికల్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్ను తీసుకొచ్చి అధునాతన కారిడార్ ఏర్పాటు చేస్తామని నాని హామీ ఇచ్చారు. చంద్రగిరిలో ఎమ్మెల్యే కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి చంద్రగిరి నియోజకవర్గాన్ని 25 ఏళ్లు వెనక్కి నెట్టారని నాని మండిపడ్డారు. ఎన్నికల ముందు చెవిరెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేరలేదన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీకి వాలంటీర్లను ఏజెంట్లుగా వాడుకోవడం అన్యాయమన్నారు. నాకు అవకాశం గెలిపించండి. చంద్రగిరి రాతని 5 సంవత్సరాల ఏ విధంగా మార్చి చేస్తాం చూడండి. 2018 నుంచి 19 ఎలక్షన్లు వచ్చే లోపల 4 నెలల్లో సుమారు 40 కోట్ల వరకు తెచ్చా. 40 కోట్లు పని తెచ్చి మీకు అందరికీ డెవలప్మెంట్ ఏమని చూపించా. యువగలం రోజు నారా లోకేష్ గారు ఏం ప్రామిస్ చేశారు చూశారు. నిన్న హలో లోకేష్ లో ఆయన ఏ విధంగా ప్రామిస్ చేశారు చూశారు. యువతకి ఒక తెలుగుదేశం పార్టీ పైన ఒక భరోసా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కూడా హలో లోకేష్ ప్రోగ్రాం సక్సెస్ అయింది. అంటే యువతకి తెలుగుదేశం వైపు చూపుంది. కొందరు అట్లున్నా కూడా మారాలని ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నా. తెలుగుదేశం పార్టీలో వచ్చిందంటే గంజాయి రైతుగా చేద్దాం, రౌడీ జిల్లాగా చేద్దాం, సామాన్య పౌరుడు కూడా ఇసుక అందే విధంగా చేస్తా, సామాన్యుడు కూడా ఇల్లు కట్టే విధంగా నేను చేస్తా. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఎక్కడెక్కడైతే అధికారులు లేదా స్థానికంగా ఉన్నట్టు కొందరు బెదిరించి ల్యాండ్స్ ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇప్పిస్తా. నాకు ఒకసారి అవకాశం